హాయ్ హలో నీ హావమా వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. సిల్వర్ స్క్రీన్ మీదే కాదు బిజినెస్ లోనూ టాప్ లేపేస్తున్నారు మన హీరోలు. ఓవైపు అల్లు అర్జున్, మరోవైపు మహేష్ బాబు. ఇద్దరి మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది ఇప్పుడు. ఓవైపు సినిమాలతో రికార్డులు కొడుతూనే మరోవైపు మల్టీప్లెక్స్ బిజినెస్ లో దూసుకుపోతున్నారు. ఏఎంబి AAA అంటూ పర్సనల్ బ్రాండింగ్ తో రఫ్ ఆడిస్తున్నారు. వీళ్ళ బిజినెస్ దూకుడుపైనే ఇవాల్టి మన ఎక్స్క్లూజివ్ స్టోరీ. సినిమాల పరంగా బన్నీ వర్సెస్ మహేష్ పోటీ ఎప్పుడు ఉంటుంది, కానీ మల్టీప్లెక్స్ బిజినెస్ లో ఇద్దరు దున్నేస్తున్నారు ఇప్పుడు. అమీర్పేట్లో AAA తర్వాత కోకాపేట్లో అల్లు సినిమాస్ పేరుతో మార్చ్ లో మల్టీప్లెక్స్ ఓపెనింగ్ చేశారు బన్నీ. 75 అడుగుల భారీ డాల్బీ స్క్రీన్ తో మొత్తం 5 లగ్జరీ స్క్రీన్స్, అల్ట్రా ప్రీమియం సీటింగ్ ఇందులో ఉన్నాయి. ఇప్పుడు వైజాగ్ లోనూ AAA రెడీ అయిపోయింది. విశాఖపట్నంలోని AAA సినిమాస్ ఆగస్టు 2వ వారంలో ప్రారంభం కానుంది. ఈ మల్టీప్లెక్స్ లో మొత్తం 8 అత్యాధునిక స్క్రీన్స్ అందుబాటులో ఉంటాయి. వీటిలో 70x30 అడుగుల భారీ LED స్క్రీన్ ప్రత్యేక ఆకర్షణ. ఇందులో 491 సీట్ల సామర్థ్యంతో పాటు డాల్బీ అటమ్ సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. అయితే 70x30 LED స్క్రీన్ సెప్టెంబర్ నుంచి అందుబాటులోకి రానుంది. AAA వైజాగ్ లో మిగిలిన 7 స్క్రీన్ల సీటింగ్ సామర్థ్యం వరుసగా 58, 76, 130, 436, 197, 34 సీట్లుగా ఉంది. టాలీవుడ్ లో మల్టీప్లెక్స్ బిజినెస్ కి ఆద్యుడు మహేష్ బాబు. ఏఎంబి బ్రాండ్ ని శరవేగంగా విస్తరిస్తున్నారీన. ఈ మధ్య బెంగళూరు కపాలి థియేటర్ ప్లేస్ లో సౌత్ ఇండియాలో ఫస్ట్ డాల్బీ స్క్రీన్ తో గ్రాండ్ గా మొదలైంది ఏఎంబి సినిమాస్. హైదరాబాద్ మాస్ అడ్డా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో 7 స్క్రీన్స్ తో ఏఎంబి క్లాసిక్ రెడీ అవుతోంది. హకీంపేట్లో మరో ఏఎంబి బ్రాంచ్ ప్లాన్ చేస్తుండగా చెన్నై, గోవా లాంటి కీలక నగరాల్లోనూ మల్టీప్లెక్స్ నిర్మించే దిశగా అడుగులేస్తున్నారు మహేష్. రవితేజ, విజయ్ దేవరకొండ కూడా ఈ బిజినెస్ లోకి దిగిపోయారు. ఇటు మహేష్, అటు బన్నీ తమ పర్సనల్ బ్రాండ్ వాల్యూ వాడుతూ థియేటర్ల మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇటు ఎంటర్టైన్మెంట్, అటు వ్యాపారం, రెండు వైపులా లాభాలు అందుకుంటూ పోటాపోటీగా దూసుకుపోతున్నారు. టాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా 2 పార్ట్స్ ట్రెండ్ నడుస్తోంది. ఇక్కడే ధురంధర్ ఫార్ములాని మనోళ్లు ఫాలో అవుతున్నారా? పార్ట్ 1కి పార్ట్ 2కి మధ్య ఏళ్ల తరబడి వెయిట్ చేయించే ట్రెండ్కి ఎండ్ కార్డ్ వేస్తున్నారా? స్టార్ హీరోస్ తమ భారీ సినిమాల్ని కేవలం నెలల గ్యాప్లోనే రిలీజ్ చేయాలని ఫిక్స్ అయిపోయారా? ఈ సీక్వెల్స్ ట్రెండ్ టాలీవుడ్లో సృష్టిస్తున్న ఆ కొత్త సెన్సేషన్ ఏంటి? ఇదివరకు 2 పార్ట్స్ సినిమా అంటే గ్యాప్ కనీసం 2 ఏళ్లు ఉండాల్సిందే. కానీ డిసెంబర్ 2025లో దురంధర్ 1, మార్చ్ 2026లో దురంధర్ 2 రిలీజ్ చేసి ఏకంగా 3200 కోట్లు కొట్టి చూపించారు ఆదిత్యధర్. ఈ సక్సెస్ ఫార్ములాను పట్టుకుని మిగిలిన వాళ్లు ముందడుగేస్తున్నారిప్పుడు. ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా 2 పార్ట్స్గా రానుందని, ఒకేసారి షూటింగ్ పూర్తి చేస్తున్నారని తెలుస్తోంది. అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్లో వస్తోన్న రాకా కూడా 2 భాగాలుగానే రానున్నట్లు తెలుస్తోంది. అధికారికంగా చెప్పకపోయినా షూటింగ్ మాత్రం 2 పార్ట్స్ కలిపి పూర్తి చేస్తున్నారు అట్లీ. తక్కువ గ్యాప్లోనే సెకండ్ పార్ట్ రిలీజ్ చేసేలా పక్కాగా స్కెచ్ గీస్తున్నారు. ఇలా 2 పార్ట్స్ షూటింగ్ ఒకేసారి షూట్ చేయడం వల్ల బడ్జెట్ కంట్రోల్లో ఉండడమే కాకుండా ఆడియన్స్లో క్యూరియాసిటీ తగ్గకుండా హైప్ కంటిన్యూ అవుతుంది. సందీప్ కిషన్ కూడా ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నారు. తాజాగా శంబాలా ఫేమ్ యుగంధర్ మునితో అనౌన్స్ చేసిన కరికాల సినిమాను 2 పార్ట్స్ గానే తీసుకొస్తున్నారు. 2027 జూలై 2న ఫస్ట్ పార్ట్, అక్టోబర్ 28న సెకండ్ పార్ట్ రిలీజ్ చేయాలని నిర్ణయించారు. అంటే 4 నెలల్లో 2 పార్ట్స్ విడుదలవుతాయన్నమాట. మొత్తానికి ధురంధర్ సెట్ చేసిన ఈ కొత్త బెంచ్ మార్క్ టాలీవుడ్లో బాగానే ట్రెండ్ అవుతోందిప్పుడు. ఇందాక మనం చూసిన సినిమాలన్నీ తక్కువ గ్యాప్లోనే 2 పార్ట్స్ విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేసినవి. కానీ మరికొన్ని సీక్వెల్స్ కూడా ఉన్నాయి. వాటి కోసం చాలా కాలం తీసుకుంటున్నారు దర్శకులు. పైన ధురంధర్ ఫార్ములా గురించి చూసాం కదా, మనకి బాహుబలి ఫార్ములా కూడా ఉంది. ఆ సినిమాలేంటో చూసేద్దామా? సీక్వెల్స్ ట్రెండ్కు బీజం వేసిన రాజమౌళి బాహుబలి ఫస్ట్ పార్ట్ 2015లో రిలీజ్ చేసి సెకండ్ పార్ట్ కోసం ఏకంగా 2 ఏళ్లు వెయిట్ చేయించారు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ 2018లో వదిలి పార్ట్ 2ని తీరిగ్గా 2022లో గానీ విడుదల చేయలేదు. ఈ 2 ఇండస్ట్రీ రికార్డులను షేక్ చేశాయి. సెకండ్ పార్ట్లపై హైప్ పెరగడంతో క్వాలిటీ కోసం ఈ మాత్రం టైం గ్యాప్ తప్పట్లేదు. పుష్ప విషయంలోనూ సుకుమార్ ఇదే ఫార్ములా అప్లై చేశారు. డిసెంబర్ 2021లో ఫస్ట్ పార్ట్ వస్తే పార్ట్ 2 కోసం 3 ఏళ్లు టైం తీసుకుని 2024 డిసెంబర్లో విడుదల చేశారు. వెయిట్ చేయించిన పుష్పగాడి రూల్కు ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నీ కుదేలైపోయాయి. అలాగే బాలకృష్ణ నటించిన అఖండ 1 డిసెంబర్ 2021లో వస్తే దాని సీక్వెల్ కోసం ఏకంగా 4 ఏళ్లు తీసుకున్నారు బోయపాటి. ఆల్రెడీ వచ్చినవే కాదు, సెట్స్ మీదకు రాబోయే కొన్ని సీక్వెల్స్ కూడా ఇదే ఫార్ములా అప్లై అవుతోంది.
సలార్ 2, దేవర 2, ఓజీ 2 సినిమాలకు కూడా దర్శకులు పార్ట్ 1 నుంచి కనీసం 2-3 ఏళ్లు గ్యాప్ తీసుకుంటున్నారు. ఫస్ట్ పార్ట్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్కు మించి సెకండ్ పార్ట్ ఉండాలనే కసితో స్క్రిప్ట్పై గట్టిగా కూర్చుంటున్నారు. టైం పట్టినా ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలి అన్నదే వాళ్ల టార్గెట్. కల్కి సినిమా సీక్వెల్ కోసం కూడా నాగస్విన్ 3 ఏళ్లు గ్యాప్ తీసుకుంటున్నారు. ఇప్పటికే కల్కి 2 సెట్స్ మీదే ఉన్నప్పటికీ విజువల్ వండర్గా మలిచేందుకు పోస్ట్ ప్రొడక్షన్, విఎఫ్ఎక్స్ కోసం చాలా సమయం తీసుకుంటున్నారు నాగి. మొత్తానికి టాలీవుడ్లో షార్ట్ గ్యాప్ సీక్వెల్స్ ఒక ట్రెండ్ అయితే, ఏళ్ల తరబడి తీసే సీక్వెల్స్ మరో ట్రెండ్గా మారిపోయాయి. గత వారం వచ్చిన శ్రీనివాస మంగాపురం సైలెంట్ అవటంతో బాక్సాఫీస్ అంతా స్పైడర్ మ్యాన్ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. స్పైడర్ జోరు అలా ఉండగానే ఈ వారం మరో 4 కొత్త సినిమాలు వస్తున్నాయి. అందులోనే కొరియన్ కనకరాజు మూవీ కూడా ఉంది. దీనికి పోటీగా 3 ఏ సర్టిఫికెట్ సినిమాలు వస్తున్నాయి. మరి ఆ సినిమాలు ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నాయి? అసలు ఈ వారం వస్తున్న సినిమాలేంటి? గత వారం వచ్చిన శ్రీనివాస మంగాపురం పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. కానీ స్పైడర్ మ్యాన్ మాత్రం కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ వారం 4 సినిమాలొస్తున్నాయి. అందులో అందరి చూపులు కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. పైగా కామెడీ బాగా వర్కౌట్ అయిందంటున్నారు. కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ తో ఆగస్టు 6 సాయంత్రం నుంచే పెయిడ్ ప్రీమియర్స్ వేస్తున్నారు. ఆగస్టు 7న కనకరాజుకు పోటీగా మరో 3 సినిమాలొస్తున్నాయి. అయితే వీటన్నింటికీ ఏ సర్టిఫికేట్ వచ్చింది. దర్శకుడు శ్రీకాంత్ వదల తమ్ముడు శశి, గర్ల్ ఫ్రెండ్ ఫేమ్ దీక్షిత్ శెట్టి హీరోలుగా నటించిన కేజేక్యూ, సంచలన దర్శకుడు లోకేష్ కనగరాజ్ హీరోగా నటించిన డీసీ సినిమాలపై మాస్ ఆడియన్స్ లో మంచి బజే ఉంది. ఇక త్రినాథరావు నక్కిన కథ, స్క్రీన్ ప్లే అందిస్తూ నిర్మించిన అనకాపల్లి ఇదే వారం వస్తోంది. ఒకే వారం 3 ఏ సర్టిఫికేట్ సినిమాల మధ్య బాక్సాఫీస్ క్లాష్ ఆసక్తికరంగా మారబోతోంది. ఫ్యామిలీ ఆడియన్స్ చూపు కొరియన్ కనకరాజు వైపు ఉండగా, మాస్ ప్రేక్షకులు మిగిలిన 3 సినిమాలపై కూడా కన్నేస్తున్నారు. మొత్తానికి ఇంకా తగ్గని స్పైడర్ మ్యాన్ సునామీని దాటుకొని ఈ 4గింట్లో ఏది బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తుందో చూడాలి. హిట్ కొట్టిన డైరెక్టర్లని నిర్మాతలు వెంటనే అడ్వాన్స్లు ఇచ్చి మరీ లాక్ చేసుకుంటారు అనేది పాత మాటేనా? బంపర్ హిట్లు ఖాతాలో పడినా కూడా సక్సెస్ఫుల్ డైరెక్టర్లు నెక్స్ట్ ఏంటో చెప్పకుండా గ్యాప్ తీసుకోవడానికి కారణం ఏంటి? బుచ్చిబాబు నుండి మొదలు పెడితే ఈ లిస్ట్ బాగానే ఉంది. అందరూ ఒకేసారి సైలెంట్ అవడం వెనుక అసలు స్ట్రాటజీ ఏంటి? ఉప్పెనతో సంచలనం రేపిన బుచ్చిబాబు తన నెక్స్ట్ సినిమా పెద్ది కోసం ఏకంగా 4 ఏళ్లు టైం తీసుకున్నారు. ఆ సినిమా విడుదలై 2 నెలలు దాటినా తర్వాతి ప్రాజెక్టుపై కనీసం చిన్న హింట్ కూడా ఇవ్వట్లేదు. పెద్ద హీరోల కోసమే ఆయన గ్యాప్ తీసుకుంటున్నారా, లేక పర్ఫెక్ట్ స్క్రిప్ట్ దొరికే వరకు వెయిట్ చేస్తున్నారా అనేది ఎవరికీ అర్థం కాని పజిల్లా మారింది. కార్తికేయ ఫ్రాంచైజీతో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న చందు మొండేటి తండేల్ తర్వాత ఫ్యూచర్ లైనప్ పై సైలెంట్ అయ్యారు. మధ్యలో వాయుపుత్ర అనే యానిమేషన్ సినిమా ప్రకటించినా అది హోల్డ్లో పడిపోగా కార్తికేయ 3 చర్చల్లో ఉన్నప్పటికీ అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం రాలేదు. దీంతో మంచి ఫామ్లో ఉన్న ఈ టాలెంటెడ్ డైరెక్టర్ నెక్స్ట్ ప్రాజెక్టు విషయంలో సస్పెన్స్ తప్పట్లేదు. లిటిల్ హార్ట్స్ లాంటి క్యూట్ లవ్ స్టోరీతో బ్లాక్ బస్టర్ కొట్టిన సాయి మార్తాండ్ కూడా నెక్స్ట్ ఏంటనేది చెప్పట్లేదు. ఆ సినిమా వచ్చి ఏడాది కావస్తోన్నా నెక్స్ట్ ప్రాజెక్టుపై నోరు విప్పట్లేదు. సక్సెస్ రాగానే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసేయకుండా గ్యాప్ తీసుకోవడం కూడా ఒక్కోసారి మంచికేనేమో. అలాగని మరీ ఆలస్యం చేయడం కూడా మంచిది కాదు. మరి చూడాలిక వీళ్ళ గ్యాప్ ఇంకెన్నాళ్ళో. రీజనల్ ఇండస్ట్రీల్లో పోటీ పడ్డం మానేశారు మన హీరోయిన్లు. ఇప్పుడంతా పాన్ ఇండియా, గ్లోబల్ రేంజ్ రేసులే నడుస్తున్నాయి. అందులో నెంబర్ 1 పీఠం కోసం హీరోయిన్ల మధ్య మామూలు పోటీ లేదు. ఇప్పుడు ఒకరిని మించి మరొకరు పోటీలో దూసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అసలు ఈ రేసు ఎవరి మధ్య జరుగుతోంది? వాళ్ళు చేస్తున్న సినిమాలేంటో చూసేద్దాం రండి. బాలీవుడ్లో ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా ప్రియాంక చోప్రా రేంజే వేరు. గ్లోబల్ ఇమేజ్ ఈమెకు శ్రీరామరక్ష. కొన్నేళ్లుగా మన సినిమాలు చేయకపోయినా వారణాసితో మళ్లీ రేస్లోకొచ్చారు ప్రియాంక. ఈ సినిమాతో గ్లోబల్ వైడ్ ట్రెండ్ అవుతున్నారు పిగ్గీ చాప్స్. ఇది హిట్ అయితే పాన్ ఇండియా నెంబర్ 1 పీఠం ప్రియాంకకు పెద్ద కష్టమేం కాదు. రామాయణతో రేస్లోకి సడన్ ఎంట్రీ ఇచ్చారు సాయి పల్లవి. ఇన్నాళ్లు రీజనల్ సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చిన పల్లవి రామాయణతో నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతున్నారు. పాజిటివ్, నెగిటివ్ 2 రకాలుగా సాయి పల్లవి గురించి మాట్లాడుకుంటున్నారు. ట్రైలర్తోనే తన ప్రత్యేకత చూపించారు ఈ న్యాచురల్ బ్యూటీ. దీపావళికి పార్ట్ 1 విడుదల కాబోతోంది. రామాయణ హిట్ అయితే సాయి పల్లవి రేంజ్ మారటం ఖాయం. మరోవైపు స్పిరిట్లో నటిస్తున్న ట్రిప్తి దిమ్రీని తక్కువ అంచనా వేయడానికి లేదు. యానిమల్లో కాసేపే కనిపించినా ఇండియాను షేక్ చేసేసింది. స్పిరిట్లో హీరోయిన్గా నడుస్తున్నారు. ఇక అల్లు అర్జున్ రాకా సినిమాతో దీపికా పడుకోన్ రేస్లో ఉన్నారు. ఆయా సినిమాల విజయాలే ఈ రేస్ని మరింత ఆసక్తికరంగా మార్చేస్తున్నాయి.
సో చూసారు కదా, ఇది వాళ్ళ ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జై జీ.